వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ యాప్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 9642228718 and 8354845678. ప్రాబ్లంలోకి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నుంచి ఏం చెప్తానంటే, ఇంతవరకు నేను ఏ కాన్సెప్ట్లు చెప్పానో ఆ కాన్సెప్ట్ల మీద అన్నిటి మీద మిక్స్డ్గా క్వశ్చన్స్ వస్తాయి. అంటే యావరేజ్ స్పీడ్ అవ్వచ్చు, డిస్టెన్స్ కాన్స్టెంట్ అవ్వచ్చు, స్పీడ్ కాన్స్టెంట్ అవ్వచ్చు, టైం కాన్స్టెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఆ కాన్సెప్ట్లన్నీ ఇప్పుడు ఆల్రెడీ నేను ఈ చెప్పిన క్లాస్ అంతటిని మీరు డీటెయిల్డ్గా నోట్స్ రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చెప్పిన కాన్సెప్ట్ని నోట్స్ రాసుకోండి అండ్ ఫార్ములాస్ కూడా పక్కన పెట్టుకోండి. ఏది అవసరమైతే దాన్ని, అంటే కాన్సెప్ట్స్ మనం ఎక్కువ ఉపయోగిస్తాం కాబట్టి దాని మీద బేస్ అవ్వండి. ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ అంటే ఇచ్చారు, చదువుతున్నా. ఏ మ్యాన్ టు కవర్ ఏ డిస్టెన్స్ 1200 meters with speed of 108 kilometers. The time taken by him to cover the distance in seconds. ఇక్కడ డిస్టెన్స్ అడిగాడండి, ఇన్ సెకండ్స్ అన్నాడు. ఒకసారి ఏం అడిగాడో చూద్దాం ఒకసారి, ఓకేనా. ఒక వ్యక్తి 1200 మీటర్ల దూరాన్ని గంటకి 108 కిలోమీటర్లు ప్రయాణించిన, అయినా అతను ఆ దూరంను ఎంత కాలంలో ప్రయాణించిన కాలము అడిగాడు. కాలము దేంట్లో అడిగాడు, బ్రాకెట్లో పెట్టాడండి. నేను ఈ విషయమే చెప్తున్నాను, మీకు ఆప్షన్లో చెప్తాడు. ఇవి సెకండ్లు అని చెప్పాడు. ఏ సెకండ్లో 36, 72 సెకండ్లు, అంటే టైం సెకండ్లో చెప్పాడు. అంటే టైం చిన్న దాంట్లో ఉంది, అంటే స్పీడు డిస్టెన్స్ చిన్న దాంట్లో ఉండాలని అర్థం. చూద్దాం ఒకసారి. ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 1200. ఏంటి 1200 మీటర్సా కిలోమీటర్సా? మీటర్స్, చాలా క్లియర్గా ఉంది. మరి ఇంకా స్పీడ్ ఎంత ఇచ్చాడు, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 108 km/h. గంటకి 108 కిలోమీటర్లు అంటే ఇలా రాసుకుంటారు. ఇప్పుడు మనకు అడిగింది టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఆ డిస్టెన్స్ బై స్పీడ్ ఎలా రావాలంటే సెకండ్లలో రావాలి. మరి డిస్టెన్స్ బై స్పీడ్ సెకండ్లో కావాలంటే, అంటే టైం చిన్న దాంట్లో రావాలంటే డిస్టెన్స్ చిన్న దాంట్లో ఉండాలి, స్పీడ్ కూడా చిన్న దాంట్లో ఉండాలి. డిస్టెన్స్ చిన్నది అంటే మనకి మీటర్లో ఉండాలి, మీటర్లో ఉంది, నో ప్రాబ్లం. మరి స్పీడ్ కూడా ఏంటి ఉండాలి, చిన్న ప్రమాణాలు ఉండాలి. చిన్న ప్రమాణాలు అంటే మీటర్/సెకండ్లో ఉండాలి, ఉందా లేదు. కాబట్టి దీని ఏం చేయాలి, మార్చాలంటే ఏం చేయాలి, 18/5, 5/18, 5/18 అనేది మార్చాలి. 18 1 * 18 6 5 6 ఎంత వస్తుంది, 30 ఏంటిది, మీటర్/సెకండ్. ఓకే, ఇలా మార్చుకుంటే సరిపోతుంది. అంటే ఏది కావాలంటే అది మార్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి లెక్కలో ఏం అడుగుతున్నాడు అనే దాన్ని బట్టే మనం ప్రమాణాలు మార్చాల్సి ఉంటుంది. ఏది పడితే అది మార్చేయకండి. ఇప్పుడు చూద్దాం. డిస్టెన్స్ ఎంత వస్తుందంటే 1200 meters బై ఇది ఎంత వచ్చింది, 30 meter/second ఇది వచ్చింది. ఓకే, ఇప్పుడు మన క్యాన్సిలేషన్, మీటర్ క్యాన్సిల్, 0 క్యాన్సిల్, ఇంక మిగిలింది ఏంటి 3 120. ఎంతలో క్యాన్సిల్ అవుతుంది, 40. అంటే ఎంత వస్తుంది మనకు చెప్పండి, 40 మీటర్ పోతే 40 ఎంత వస్తుంది, 40 seconds అనేది ఆన్సర్ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇది బేసిక్ సంబంధించినటువంటి ఫార్ములా. అంటే ఎందుకు ఇలా తీసుకున్నానంటే దీన్ని ఎలా మార్చాలి అనే దానికోసం తెలుసుకోవడం కోసం. అండ్ సెకండ్ క్వశ్చన్, ఏ బస్ కవర్స్ ఏ డిస్టెన్స్ 260 kilometers in 4 hours. Its speed in meter/second, its speed is speed, and train covers a distance of 324 kilometers in 3 hours. Its speed in meter/second is q. Then which of the following option is true? ఒక క్వశ్చన్ అంటే చూద్దాం ఒకసారి. ఒక బస్సు 4 గంటల్లో 216 కిలోమీటర్లు ప్రయాణించింది. అయితే మీటర్/సెకండ్లో ఆ బస్సు వేగం, అంటే ఆ బస్సు ఎవరంటే ఆ బస్సు వేగం p, దాన్ని కనుక్కోవాలి. ఒక రైలు 3 గంటల్లో 324 కిలోమీటర్లు ప్రయాణించింది మీటర్/సెకండ్లో, ఆ రైలు వేగం q. అయితే ఈ క్రింద ఆప్షన్లో ఏది సరైనది అన్నాడు. ఇప్పుడు ఆ ఆప్షన్లు తెలియాలంటే ఫస్ట్ వాటి కోసం తెలియాలి. ఏటి కోసం తెలియాలి, p కోసం తెలియాలి అండ్ q కోసం తెలియాలి. ఈ p q దేనికోసం తెలియాలి, pని దేంట్లో చెప్పాలంటే మీటర్/సెకండ్లో చెప్పాలి. మరి qని దేంట్లో చెప్పాలంటే మీటర్/సెకండ్లో చెప్పాలి. మరి మీటర్/సెకండ్లో అంటే ఇక్కడ వేగం, q యొక్క వేగం, p యొక్క వేగం కావాలి. అలాగే q యొక్క వేగం అంటే డిస్టెన్స్ బై స్పీడ్, అంతే కదా. వేగము అంటే డిస్టెన్స్ బై స్పీడ్. మరి ఇక్కడ కూడా వేగం అంటే డిస్టెన్స్ బై టైం. వేగం ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం. మరి డిస్టెన్స్ అంటే ఎంత, పీకి సంబంధించిన డిస్టెన్స్ 216, అంటే 216 ఏంటిది, 216 కిలోమీటర్లు. గుర్తుంచుకోండి, కిలోమీటర్లు బై ఎన్ని అవర్స్, 4 hours ఇది ఇచ్చాడు. నెక్స్ట్ ఇదంత ఇచ్చాడు చూద్దాం. డిస్టెన్స్, దీని డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 324 kilometers
బై హౌ మెనీ అవర్స్, మనకి ఎన్ని అవర్స్ ఇచ్చాడంటే మనకి 3 అవర్స్ ఇచ్చాడు. ఓకేనా. ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుందంటే స్పీడ్ వస్తుంది. స్పీడ్ దేంట్లో వస్తుంది అంటే km/hలో వస్తుంది. ఇది కూడా km/hలో వస్తుంది. కానీ మనకు కావాల్సింది m/s కంపారిజన్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సిల్. ఇది క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుందో ఇక్కడ వేస్తున్నాను చూడండి. 4తో 4 5ల 4 4ల ఏంటిది km/h అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఎంత వచ్చిందో చూద్దాం. నెక్స్ట్ ఇది కూడా క్యాన్సిల్ చేయండి. 3తో 3 1ల 3 8ల అంటే ఎంత వస్తుంది 108 km/h. ఒకసారి క్యాన్సిల్ చేసి చూడండి. 3తో 3 1s are 3 24 క్యాన్సిల్ చేయాలి 8తో, కాబట్టి 0 తీసుకోవాలి. అంటే ఒకదాని స్పీడ్ 54, ఒకదాని స్పీడ్ 108. కానీ దేంట్లో కంపేర్ చేయాలి m/s తీసుకొచ్చి దాని రిలేషన్ ఎలాగుందో చెప్పంటున్నాడు. మరి ఇప్పుడు m/s తీసుకురావాలి కదా. km/hని m/s తీసుకురావాలంటే ఏం చేయాలి? ఏం చెప్పాను కదా, m/s మార్చాలంటే 5/18 చేయాలి. మరి దాన్ని కూడా అట్లా ఇక చేయాలి 108 × 5/18 చేయాలి. అర్థమవుతుందా? 108 × 5/18 5/18 క్యాన్సిలేషన్ వెరీ క్లియర్. 18 3ల 3 5ల 15 15 ఏంటి చెప్పండి, ఇది m/s. చాలా క్లియర్గా వచ్చింది. ఓకేనా, m/s. నెక్స్ట్ ఇది ఎంత వచ్చింది 18 6ల 6 5లు ఎంత 30, ఇది ఎంత వచ్చింది m/s. రెండింటినీ m/s మార్చున్నాడు కాబట్టి ఇది m/s ఉంది, ఇది m/s ఉంది. అంటే పీది ఎంత అంటే 15 m/s, క్యూది ఎంత అంటే 30 m/s. ఇక్కడితో మనకు ప్రాబ్లం ఎంతవరకు అయిందంటే ఆ వాల్యూస్ కనుక్కోవడం వరకు అయింది. కానీ ఇప్పుడు రిలేషన్ చేయాలి. ఏంటో రిలేషన్? ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఇందులో ఏది ఆప్షన్ కరెక్ట్ అంటున్నాడు. Q/P = అని చెప్తున్నాడు. అంటే పైన Q కింద P వేస్తే = రావాలి. వేద్దామా, వస్తుందో లేదు చూద్దామా. Q ఎంత చెప్పండి, ఇది P అని చెప్పాను కదా, ఇదంతా Q/P అంటే Q అంటే 30, P అంటే 15. 30/15 ఎంత వస్తుంది 2. అంటే ఇది ఆన్సర్ అవుతుందా లేదా? రైటే. అర్థమవుతుందా? 30/15 Q/P 30/15 అంటే 2 వచ్చింది, రైటే. ఇంకోటి చూద్దాం. P × Q అంటే Pని Qని మల్టిపుల్ చేస్తే 450 వస్తుందట. వస్తుంది కదా. ఇదెంతది 15, ఇదెంతది 30. 15 × 30 ఎంత వస్తుంది 450. ఇది కూడా రైటే, రెండు రైటే. మరి ఇది చూద్దామా. క్యూలో P తీస్తే 15 వస్తుందంట. క్యూ నుంచి P తీయాలి. 30 నుంచి 15 తీయి, ఎంత వస్తుంది 15. సరిపోయింది. కాబట్టి 1 రైటు, 2 రైటు, 3 రైట్. దీన్ని బట్టి ఆన్సర్ ఏం చెప్పట్టు, ఆల్ ఆఫ్ ద అబౌవ్ అంటే పైవన్నీ అవుతాయి అని అర్థం. అర్థమవుతుందా? చిన్న ప్రాబ్లమే, బట్ రిలేషన్ చేయడం అంటే ఇక్కడ ప్రమాణాలు మార్చుకొని చూసుకుంటే చాలు. నెక్స్ట్ వన్, ప్రాబ్లం నెంబర్ 3. ఏ ట్రైన్ ట్రావెల్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 82.6 km/h. దెన్ హౌ మెనీ మీటర్స్ విల్ ఇట్ ట్రావెల్ ఇన్ 15 minutes? ఒక రైలు 82.6 కిలోమీటర్లు గంటకు వేగంతో ప్రయాణిస్తుంది. అయినా 15 నిమిషాల్లో ఆ రైలు ఎన్ని మీటర్ల దూరం ప్రయాణిస్తుంది అని అడిగాడు. ఓకే, మనకి అడిగిన క్వశ్చన్ అని చెప్పాలంటే సింపుల్గా డిస్టెన్స్ అడిగాడండి. డిస్టెన్స్ = ఏం రాయొచ్చు, స్పీడ్ ఇంటూ టైం అని రాయొచ్చు. డిస్టెన్స్ = స్పీడ్ ఇంటూ టైం అని రాయొచ్చు. స్పీడ్ ఎంత, టైం ఎంత, అవి పక్కన పెడితే మనకు ఆప్షన్లో ఏంటి ఉంది, మీటర్లు ఉందా కిలోమీటర్లు ఉందా? మీటర్లు. డిస్టెన్స్ మీటర్లు అడిగాడంటే స్పీడ్ ఖచ్చితంగా దేంట్లో ఉండాలంటే m/s ఉండాలి, చిన్న దాంట్లో ఉండాలి. టైం దేంట్లో ఉండాలి, సెకండ్లో ఉండాలి. మరి టైం సెకండ్లో ఇచ్చాడా? లేదు. టైం దేంట్లో ఇచ్చాడు, మినిట్స్లో ఉంది. ఆ మినిట్స్ని దేంట్లో కింద మార్చాలి, సెకండ్స్ కింద మార్చాలి. నెక్స్ట్ స్పీడ్ దేంట్లో కావాలి, m/s కావాలి. వాడు దేంట్లో ఇచ్చాడు, గంటకు అని చెప్పాడు. అంటే ఇది km/hలో ఉంది. అంటే ఇదేంటంటే కిలోమీటర్ డిస్టెన్స్. ఇక్కడ డిస్టెన్స్ స్పీడ్ = ఎంత ఇచ్చారంటే 82.6 km/h. ఇది వాడు ఇచ్చింది. ఇది km/hలో ఉంది కాబట్టి మార్చాలి. మరి ఇంకేం చేయాలి, 800 కిలోమీటర్ల గంటకు వేగంతో ఏ ట్రైన్ ట్రావెల్ స్పీడ్ 82.6 km/h వేగంతో దెన్ హౌ మెనీ మీటర్స్ విల్ ట్రావెల్ 15 minutes? ఎంత స్పీడ్తో 15 నిమిషాల్లో ఎంత దూరం ప్రయాణిస్తుందని అడిగాడు. ఓకేనా. మరి ఇది దేంట్లో చెప్పాలి, ఇది m/s చెప్పాలి. m/s చెప్పాలంటే ఏం చేయాలి, స్పీడ్ని m/s చెప్పాలంటే చూడండి సింపుల్గా ఏం చేస్తారు, 82.6 అంతే కదా. ఇది km/h, m/s మార్చాలంటే ఏం చేస్తారంటే ఇంటూ 5/18 వేసిస్తే అది మారిపోయినట్టే. దాన్ని అక్కడ పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇంటూ టైం వేయాలి.
టైం ఎంత వేయాలి 15, ఇదేంటిది ఇది మీటర్ పర్ సెకండ్లోకి మార్చాను కాబట్టి ఓకేనా, దీన్ని కూడా ఏం చేయాలి సెకండ్లోకి మార్చాలి, కానీ దేంట్లో ఉంది మినిట్స్. మార్చాలంటే ఏం చేయాలంటే ఇంటూ 60 చేస్తే సరిపోతుంది ఓకేనా. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం, ఎట్లా క్యాన్సిలేషన్ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి 5/18, ఇది 18th, ఇది 0 ఉంది కదా, ఈ 0కి పాయింట్కి క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే ఇంటూ 10 చేస్తే పోయినట్టే. కాబట్టి ఇది తీసేస్తే మనకి ఇది 0 క్యాన్సిల్, ఎందుకంటే 0కి దీనికి క్యాన్సిల్ చేసేవచ్చు. ఇది పోయింది కదా, అది పోయింది, ఇక్కడ కూడా పాయింట్ తీసేవచ్చు, ఎందుకంటే దానికి ఇంటూ చేస్తే అయిపోయింది. నెక్స్ట్ ఇంక దేంతో మల్టిపుల్ చేద్దాం 3తో. 3 6 టైమ్స్, 3 ఎంత టైమ్స్ 3 6 టైమ్స్, ఇక్కడ 18 ఉంది కదా, 3 6 టైమ్స్, 3 5 టైమ్స్ ఓకే. 6కి క్యాన్సిల్ ఓకేనా. ఇప్పుడు ఇంకెంత ఉంటే అంత మల్టిపుల్ చేస్తే అది ఆన్సర్ ఎంత ఉంటుంది 8 26 ఇంటూ ఎంత ఉందంటే 25. ఇప్పుడు దీంతో మల్టిపుల్ చేస్తే ఎంత వస్తుందో అంత వేసేయడమే. మల్టిపుల్ చేయడం చేద్దాం. 25 6 టైమ్స్, 25 ఆర్లు ఎంత అంటే 25 3 ఎంత 75 కదా, మరి 25 ఆర్లు ఎంత అవుతుంది 150. కాబట్టి 150 అంటే 0 15 ఉంటుంది, 25 రెళ్ళు 50, 50 + 15 65, అంటే ఇంకెంత ఉంటుంది 6 ఉంటుంది ఓకేనా. మనం ఇక్కడితో ఒకసారి అబ్జర్వ్ చేస్తే 6 ఉంది, లాస్ట్ 50 వచ్చిన ఆప్షన్ ఉన్నాయి 3 ఉన్నాయి, ఇంకా చూద్దాం. 6 ఉండిపోయింది కదా, 25 8, 25 4 100, 28 200, 200 + 6 అంటే వస్తుంది 206, అంటే 20,650. సో ఆన్సర్ ఏంటవుతుందంటే థర్డ్ వన్. అర్థమవుతుందా? ఇక్కడ మనకి ఇది km/hలో ఇచ్చాడు, మనం ఏం చేస్తామంటే మీటర్ పర్ సెకండ్లోకి మార్చాము. ఎందుకు అలా మారుస్తారంటే ఆన్సర్ బట్టి. ఆన్సర్ దేంట్లో అడిగితే చిన్న దాంట్లో అంటే మిగతా ప్రమాణాలు చిన్న దాంట్లోకి తేవాలి, ఆన్సర్ పెద్ద ప్రమాణాలు అడిగితే అన్ని పెద్ద ప్రమాణాలకు మార్చుకోవాలి ఇవ్వకపోతే. అండ్ నెక్స్ట్ వన్, ఏ కార్ రన్స్ ఎట్ స్పీడ్ ఆఫ్ 50 km/h వెన్ నాట్ సర్వీస్డ్. అంటే ఒక కారు 50 km/h వేగంతో వెళ్తుందంట, ఎప్పుడంటే సర్వీస్ చేయనప్పుడు అంట, అంటే దాన్ని రిపేర్ చేయనప్పుడు. అండ్ రన్ అట్ 60% per annum, 60 km/h when serviced. After servicing, the car covers a certain distance in 6 hours. How much time will car taken to cover the same distance when not serviced? సో ఈ ప్రాబ్లం చదివితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముక్క అయితే గుర్తుపెట్టుకోవాలి. ఏంటి చెప్తున్నానంటే ఈ పాయింట్ నేను అండర్లైన్ చేస్తున్నాను. ఏంటి ఆ పాయింట్? సేమ్ డిస్టెన్స్. సేమ్ డిస్టెన్స్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను. డిస్టెన్స్ సేమ్ అన్నా కాన్స్టెంట్ అన్నా ఒకటే, ఈక్వల్ అన్నా ఒకటే. అంటే ఇక్కడ మన డిస్టెన్స్ కాన్స్టెంట్ అనే కాన్సెప్ట్ బేస్ చేయొచ్చు, లేదా అక్కడ ఉన్న ఫార్ములా బేస్ చేయొచ్చు, లేదా జనరల్ బేస్ చేయొచ్చు, లేదా ఎక్స్ కూడా చేయొచ్చు, మన ఇష్టం ఓకేనా. చూద్దాం ఏం చెప్తుందంటే సర్వీస్ చేయనప్పుడు ఒక కారు గంటకు 50 km/h వేగంతో వెళ్తుందంట. సర్వీస్ చేసిన తర్వాత ఆ కారు 60 km/h వేగంతో నడుస్తుందంట. సర్వీసింగ్ చేసిన తర్వాత 6 గంటల్లో కొంత దూరాన్ని ప్రయాణించింది. అయినా సర్వీస్ చేయనప్పుడు అదే దూరం ప్రయాణించడానికి పట్టు కాలం ఎంత అని అడిగాడు. ఒకటి రేషియో మెథడ్ చేయొచ్చు, అండ్ ఫార్ములా మెథడ్ చేయొచ్చు, అదర్వైజ్ జనరల్ చేయొచ్చు ఓకేనా. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేద్దాం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి కాన్స్టెంట్ చెప్తుండో అదే దూరం, సేమ్ డిస్టెన్స్ కాన్స్టెంట్. డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు ఇక్కడ క్వశ్చన్ దేని మీద అడిగాడు అంటే టైం మీద అడిగాడు. దేని మీద అడిగాడు? టైం. డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు మనకు ఖచ్చితంగా స్పీడు టైము ఇచ్చి ఉండాలి. దాన్ని బేస్ చేసుకొని మనం వేయాలి. సపోజ్కి సింపుల్గా వేస్తున్నాను చూడండి. ఇక్కడ మనం డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు స్పీడ్లు ఇచ్చి ఉండాలి లెక్కలోన, మరియు టైంలు ఇచ్చి ఉండాలి లెక్కలోన. స్పీడ్లు ఇచ్చాడు ఎప్పుడంటే సర్వీస్ కాకముందు ఎంత స్పీడు 50 km/h, సర్వీస్ అయిన తర్వాత ఎంత స్పీడు 60 km/h. నెక్స్ట్ ఇప్పుడు దీని రేషియో చెప్పగలమా? 5:6. ఏంటిది? 5:6. మరి టైం రేషియో ఎంత అవుతుంది మీకు తెలుసు కదా. స్పీడ్ రేషియో ఎంత ఉంటే టైం రేషియో దానికి రివర్స్ అవుతుందని మనకి విషయం తెలిసిందే. ఇక్కడ క్లియర్గా రాస్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ అప్పుడు స్పీడ్ రేషియోలు ఉంటాయి, టైం రేషియో కనుక్కోవాలి. స్పీడ్ ఇచ్చాడా లేదా? ఇక్కడ మనకు కావాల్సిన టైం కావాలంటే టైం యొక్క రేషియో కావాలి, టైం రేషియో కావాలంటే స్పీడ్ రేషియో కావాలి, స్పీడ్ రేషియో కావాలంటే స్పీడ్లు ఇచ్చి ఉండాలి. స్పీడ్లు ఇచ్చాడు. ఫస్ట్ ఇది సర్వీస్ చేయకముందు 50, సర్వీస్ చేసిన తర్వాత 60. దీని రేషియో 5:6. దీని రేషియో 5:6. దేని రేషియో? స్పీడ్ రేషియో. మరి ఇప్పుడు టైం రేషియో ఎంత అవుతుందో చెప్పగలమా? ఖచ్చితంగా చెప్పగలం. ఎంత అవుతుందంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు స్పీడ్ రేషియో టైం రేషియోకి ఎలా ఉంటుందంటే ఇన్వర్స్ అనేది కాన్సెప్ట్ చెప్పుకున్నాం.
కాబట్టి దీన్ని ఎలా రాస్తారంటే 6:5. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీకు డిస్టెన్స్ కాన్స్టెంట్ చెప్పాను కదా, అక్కడ ఏం చెప్పాను, స్పీడ్ రేషియో ఇస్తే మనం టైం రేషియో రాసుకోవాలి, టైం రేషియో ఇస్తే స్పీడ్ రేషియో రాసుకోవాలి. ఇక్కడ ఏంటి ఇచ్చారంటే స్పీడ్లు ఇచ్చాడు, స్పీడ్లు బట్టి స్పీడ్ రేషియో రాసుకున్నాం, స్పీడ్ రేషియో బట్టి టైం రేషియో రాసింది. ఎందుకు అలా రాశానంటే మనకు కావాల్సిన టైం పార్ట్స్ కావాలి. అయితే చూద్దాం. ఇప్పుడు ఏం చెప్పాడంటే వాడు ఎప్పుడు అన్నాడు, కారు పట్టు సమయం ఎప్పుడుదంటే సర్వీస్ చేయనప్పుడు. సర్వీస్ చేయనప్పుడుదంటే సర్వీస్ చేయనప్పుడు ఎంత స్పీడ్ ఉంది, 50 km/h లేదా 5 parts అని చెప్పొచ్చు. 50 km/h ఎప్పుడంటే సర్వీస్ చేయనప్పుడు. మరి ఇప్పుడు టైం కూడా ఏదవుతుందంటే ఇది సర్వీస్ చేయనప్పుడు టైం ఏదంటే ఇది, ఎందుకంటే సర్వీస్ చేయని స్పీడ్ అయినప్పుడు, ఇది సర్వీస్ చేయనప్పుడు టైం. మరి ఇది ఎప్పుడు అవుతుంది చెప్పండి, ఈ 5 parts. ఇది సర్వీస్ చేసిన స్పీడ్ కాబట్టి ఇది సర్వీస్ చేసిన టైం. అర్థమవుతుందా? అయితే మనకేంటి ఇచ్చాడు, సర్వీస్ చేసిన తర్వాత ఎన్ని గంటల్లో కారు ప్రయాణించగలదు, 6 గంటల్లో. అంటే సర్వీస్ చేసిన తర్వాత ఎన్ని పార్ట్స్ అంటే టైం చూడాలి, ఎన్ని పార్ట్స్, 5 parts. 5 parts ఈజ్ ఈక్వల్ టు ఎన్ని అవర్స్ అని చెప్పొచ్చు, 6 hours అని చెప్పొచ్చు. సర్వీస్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఏంటి అడిగాడు, సర్వీస్ చేయకముందు అంటే సర్వీస్ చేయకముందు ఎన్ని పార్ట్స్ ఉంది చెప్పండి, 6 parts. 5 parts 6 hours అయితే 6 parts ఎన్ని అవర్స్ అవుతుంది? జనరల్గా ఆలోచిద్దాం. 5 భాగాలు 6 గంటలు అయితే 6 భాగాలు 6 గంటల కన్నా ఎక్కువ వస్తుంది, అంటే ఇందులో ఏదో ఒకటి అవుతుంది. ఎలా చేస్తారు చూడండి. 5 parts ఈజ్ ఈక్వల్ టు 6 hours. ఓకేనా? 6 గంటలు. 6 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత, క్రాస్ మల్టిప్లై చేద్దాం. మల్టిపుల్ చేస్తే 6 36, 36/5. 36/5 అంటే ఎంత వస్తుంది చెప్పండి, 36/5 అంటే 36 డబల్ 7.2 అని వస్తుందండి. 7.2 అంటే ఇంచుమించుగా మనకి 7 గంటల 20 నిమిషాల 12 నిమిషాల, ఈ రెండు అయితే కాదు. 7.2 అంటే ఎంత, 7.2 అంటే దీన్ని విడదీయండి, అంటే 20/60 అని రాయొచ్చు. 20/60 అంటే 1/3 అంటే ఏది రాయొచ్చు అంటే 7 గంటల 12 నిమిషాలు అని రాయొచ్చు. అర్థమవుతుంది కదా? చూడమ్మా, 36/5 అని రాయొచ్చు. లేదా నువ్వు విడదీసి రాసుకోవచ్చు, విడదీసి ఇలా కూడా రాసుకోవచ్చు. ఎలా అంటే 36 ఇలా 5తో క్యాన్సిల్, 6తోనా 5తో 5 6 times 7 times 5 7 times అంతా 35. తీసినంత ఉండదు 1 అంటే 7 and 1/5. 7 and 1/5 అంటే ఎంత అంటే ఈ 1/5 కూడా మార్చాలి. 1/5 అంటే ఇంటూ 60 అంతే కదా. 1/5 అంటే దీన్ని మార్చాలి ఇంటూ 60 అంటే 5 1s are 5 12s are అంటే ఇది ఎంత 12 అంటే 7 hours 12 minutes. ఎందుకు అలా మారుస్తారంటే మనకి కొన్ని గంటల్లో ఉంది, మిగతాది నిమిషాల్లో ఉంది. అంటే ఇప్పుడు ఇది మారిస్తే మనకి ఎంత వచ్చిందంటే చూడండి, ఇది చూస్తే 36ని 5తో భాగిస్తే 7 వచ్చింది. 7 కాకుండా ఇక్కడ మిగిలిపోయింది. ఎంత మిగిలిపోయింది చూడండి, 7 and 1/5 అంటే 7 hours ఇంకా 1/5 ఎక్కువ. ఆ 1/5 అనేది దేంట్లోకి మార్చాలంటే మినిట్స్. 1/5ని మినిట్స్లోకి మార్చాలంటే ఏదైనా భిన్నాన్ని మినిట్స్లోకి మార్చాలంటే ఇంటూ 60 చేస్తే వస్తుంది 12. కాబట్టి మనకి 7 గంటల 12 నిమిషాలు. ఇది ఏ కాన్సెప్ట్ అంటే మనం డిస్టెన్స్ కాన్స్టెంట్ అనే కాన్సెప్ట్, అంటే సేమ్ డిస్టెన్స్ అదే దూరము అనే చెప్పేటప్పుడు మనకి ఖచ్చితంగా టైం కానీ స్పీడ్ కానీ అడుగుతాడు. టైం అడిగితే స్పీడ్ లెక్కలు ఇచ్చి ఉండాలి, స్పీడ్ అడిగితే టైం లెక్కలు ఇచ్చి ఉండాలి. అర్థమవుతుందా? ఇక్కడ టైం అడిగాడు కాబట్టి ఖచ్చితంగా లెక్కలో స్పీడ్లు ఇచ్చాడు. ఆ స్పీడ్ని బేస్ చేసుకుని టైం రేషియో రాశాను. అర్థమవుతుందా? లేదా మనకి స్పీడ్ కోసం అడగడం అనుకో, 2 టైంలు ఇచ్చేస్తుంది, 2 టైంలు ఇచ్చి దాన్ని బట్టి స్పీడ్ రేషియో కనుక్కోవచ్చు. ఈ విధంగా లెక్కలు మనం చేసుకోవచ్చు. అంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ కాన్సెప్ట్ మీద ఈజీగా చేసుకోవచ్చు. ఈ లెక్కని ఇలా చేయొచ్చు, లేదా మరి ఫార్ములా బేస్ చేయొచ్చు అంటే ఫార్ములా బేస్ కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు ఒకసారి చెప్తాను చూడమ్మా. ఇది జనరల్ వే ఒకటి చెప్తాను. ఏంటో జనరల్ వే అంటే ఇది కూడా కొన్ని దగ్గర యూజ్ అవుతుంది. ఒకసారి చూద్దాం, మోడల్ చెప్తాను. నేనేమంటున్నానంటే కారు సర్వీస్ చేసినప్పుడు 50 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది, సర్వీస్ చేసినప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. సర్వీస్ చేసిన తర్వాత 6 గంటల్లో కొంత దూరాన్ని ప్రయాణించింది, అయినా సర్వీస్ చేయనప్పుడు అదే దూరం. అంటే కారు బాగు చేయకముందు వెళ్ళిన దూరము, బాగు చేసిన తర్వాత వెళ్ళిన దూరం, ఈ 2 దూరాలు ఒకటే అని చెప్తున్నాడు సింపుల్గా. అంతే కదా. కారు ప్రయాణం చేయకముందు అలాగే ప్రయాణం చేసిన తర్వాత 2 దూరాలు ఒకటే. అయితే ముందు కారు స్పీడ్ అంటే ఏం చెప్పండి, డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం అని చెప్పొచ్చు, మరి ఇక్కడ స్పీడ్ ఇంటూ టైం అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? స్పీడ్ అంటే ఇది ఎప్పుడంటే కారు రిపేర్ చేయకముందు, కారు రిపేర్ చేయకముందు ఎంత స్పీడ్ ఉందంటే 50 km/h ఉంది. మరి అప్పుడు టైం ఎంత ఉందో చెప్పగలరా? టైం
కారు 50 km/h ఉన్నప్పుడు ఎన్ని గంటల్లో చేరుకుందంటే చూడండి, ఇవ్వలేదు, అది మనకి ఇవ్వలేదు. కారు రిపేర్ చేయనప్పుడు, అదే మనకి అడిగాడు. కారు ప్రయాణించుటకు పట్టుకాలం ఎప్పుడంటే సర్వీస్ చేయనప్పుడు. సర్వీస్ చేయనప్పుడు ఇదే కదా టైము. సర్వీస్ చేయనప్పుడు అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇక్కడ గమనించండి, కారు సర్వీస్ చేయక ముందు, ఇది సర్వీస్ చేయక ముందండి. ఇక్కడ స్పీడ్ ఎంతంటే 50 km/h. ఇక్కడ స్పీడ్ 50 km/h. అప్పుడంట టైం ఎంతో మనకు తెలియదు, అదే కనుక్కొని చెప్తున్నాడు. సర్వీస్ చేయకముందు. సర్వీస్ చేసిన తర్వాత ఎంత ఉందో చూద్దాం. సర్వీస్ చేసిన తర్వాత స్పీడ్ 60 km/h ఉంది. మరి టైం ఎంత ఉందో చెప్తారా? 6 ఉంది. టైం ఎంత ఉంది? 6. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. ఎలా అంటే 0 0 క్యాన్సిల్. ఓకే, ఇంకేంటి క్యాన్సిల్ చేస్తారు చెప్పండి? ఇంకేం మిగిలింది? టీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తారు? 6 6 36, 6 36. ఆ 5 ఇటు తీసుకొస్తే బై 5 అవుతుంది. 36/5. 36/5 ఎలా చేయాలి చెప్పాను కదా ఇందాక. 36ని 5తో డివిజన్ చేస్తే 5 7 35. మిగిలింది 7 and 1/5. అంటే 7 and 1/5 అంటే ఆన్సర్ ఇది కానీ అవ్వాలి. అంటే ఇంకా సింపుల్గా మనం రాయాలంటే 7 hours కన్నా ఇంకెంత ఎక్స్ట్రా, మిగతాది నిమిషాల్లో చెప్పాలి. 1/5 అనేది ఎన్ని నిమిషాలు అంటే 10 నిమిషాలు. కాబట్టి మనం ఆన్సర్ ఏంటి పెడుతుంటే సెకండ్ దాన్ని ఆన్సర్ ఈజీగా పెట్టచ్చు. ఇది ఒక కాన్సెప్ట్. ఇందాక నేను చెప్పింది మనం బేస్ దేని మీద? కాన్సెప్ట్ బేస్డ్. డిస్టెన్స్ కాన్స్టెంట్ అయితే రేషియో బేస్డ్ చేశాను. ఇదేంటి? ఈక్వల్ బేస్డ్ చేశాను. ఇలా కాకుండా ఇంక ఎక్స్ మెథడ్ చేయొచ్చు. అది కాకుండా ఇంకా వేరొక విధంగా కూడా చేయొచ్చు, లేదా ఆప్షన్ బేస్డ్ కూడా చేయొచ్చు. ఇలా డిఫరెంట్గా చేయొచ్చండి. అంటే కాన్సెప్ట్ వచ్చేటప్పుడు మనకి ఇష్టం వచ్చిన విధానం చేయొచ్చు. బట్ ఏది ఈజీగా ఉంటే అది చేయాలి. ఏది ఈజీగా ఉంటుంది, ఏది చేయాలనేది బై ప్రాక్టీస్లో మీకు ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి నెక్స్ట్ క్వశ్చన్, 5వ క్వశ్చన్ ఏంటంటే, ఏ మ్యాన్ ట్రావెల్ 600 kilometers బై ట్రైన్ 80 km/h, 800 kilometers బై షిప్ 40 km/h, 500 km by aeroplane at 400 km/h and 100 km by car 50 km/h. What is the average speed for the distance? అంటే డిస్టెన్స్ అన్నాడు. అంటే వాడు రకరకాలుగా ట్రావెల్ చేశాడు. ఒకటి ప్రయాణంలో 600 కిలోమీటర్లు దూరాన్ని 80 కిలోమీటర్ల వేగంతోనూ, 800 కిలోమీటర్ల దూరాన్ని 40 కిలోమీటర్ల వేగంతోనూ, 500 కిలోమీటర్ల దూరాన్ని 400 కిలోమీటర్ల వేగంతోనూ, మరియు 100 కిలోమీటర్ల దూరాన్ని 500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన మొత్తం దూరంలో సగటు వేగం అడిగాడు. సగటు వేగము అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, దీనికి డిఫరెంట్ ఫార్ములాస్ యూజ్ చేయొచ్చు. బట్ మనమైతే ఒక ఫార్ములా చెప్పుకున్నాం, గుర్తుంది కదా? మనకి సరాసరి వేగము అనేటప్పుడు ఏది ఇచ్చినా కూడా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పాను. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అంటే మొత్తము దూరము బై మొత్తము కాలము. మొత్తము దూరం అంటే ఏంటి? మొత్తం దూరం అంటే తెలుసు కదా, 600 కిలోమీటర్లు. నెక్స్ట్ 800 కిలోమీటర్లు. 600 + 800 1400. 1400 తర్వాత ఇక్కడ ఒక 500 అంటే 1900. 1900 + 100 అంటే 2000 కిలోమీటర్లు అండి. అంటే మొత్తం దూరం ఎంత వచ్చిందంటే 2000 కిలోమీటర్లు, 2000 కిలోమీటర్స్. ఇది క్లియర్ మనకు వచ్చేసింది. నెక్స్ట్ ఇంకేం తెలియంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అన్నాను. టోటల్ టైం అంటే ఏంటి? ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఉన్నటువంటి టోటల్ టైం ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే 600 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంత కిలోమీటర్లు పర్ స్పీడ్తో వెళ్తే ఎంత టైం పడుతుందో క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఏం చేస్తారు? 600/80 వేస్తే ఎంత టైం వస్తుందో చెప్తారు, అది టైం. నెక్స్ట్ ఏం చెప్తారు? 800 కిలోమీటర్ల దూరాన్ని 40 కిలోమీటర్లు అంటే 800 ఎంత వేస్తారు? 40 వేస్తారు. నెక్స్ట్ వన్ ఇంకేంటి వేస్తారు? 500 కిలోమీటర్లు 400 వేస్తారు. ఎందుకంటే 500 కిలోమీటర్ల దూరాన్ని 400 అంటే 500 ఎంత వేస్తారు? 400 వేస్తారు. నెక్స్ట్ వన్ ఎందుకంటే డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే వచ్చేది టైం, అందుకు ఈ విధంగా చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకేం కావాలి? 100 కిలోమీటర్స్ దూరాన్ని 50 అంటే 100/50 వేస్తారు. ఇది టైం. ఇది కలిపితే మొత్తం టైం ఎంత వస్తుంది చెప్పండి? ఇది క్యాన్సిల్ చేస్తే 0 పోయింది. ఇంకేముంటుంది? 4తో 4 15ల 2 అంటే 15/2 అది. నెక్స్ట్ ఇది ఎంత ఉంటుంది? 0 20 ఉంటుంది, అంతే కదా. ఇది 800 కిలోమీటర్స్ అంటే 40 కిలోమీటర్ వేగం అన్నాడు. నెక్స్ట్ ఇది 5/4 ఉంటుంది. ఇది ఎంత ఉంటుంది? 2/1 ఉంటుంది, అంతే కదా. 100 కిలోమీటర్స్ అంటే 2/1 అంటే 2 వస్తుందండి. ఓకేనా? టోటల్గా యాడ్ చేద్దాం. 20 + 2 22. ఓకేనా?
ఇది కలిపితే 22. మరి ఇది కలుపుదాం అంటే ఎంత అవుతుంది? ఇది 15/2 కదా, 15/4లా చేద్దాం. చేయాలంటే ఏం చేయాలి? ఇంటూ 2 చేసేద్దాం. అంటే 2 కలపాలి కాబట్టి 2 కలపాలంటే హారాలు సమానంగా ఉండాలి. హారాలు సమానంగా ఉంటే దీన్ని 15/4 చేసేద్దాం. అంటే ఎలా చేయాలంటే 15/2 + 5/4 ఎంత వస్తుంది? 6. ఇలా చేసుకో, లేకుంటే డైరెక్ట్గా దాన్ని మార్చేసి. ఎలా మార్చేస్తామంటే 15/2 కదా, 15/2ని ఇంటూ 2 చేసేస్తే సరిపోతుంది. 15/2 ఇంటూ 2 చేసి ఇంటూ 2 చేసి ఇంటూ అంటే 30/4. ఇది 30/4, ఇది 5/4 అంటే ఎంత వస్తుంది? 35/4. మొత్తం ఎంత ఉంది? 22 + 35/4 ఇది ఉన్నది. మొత్తం ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. ఓకేనా? 4 అంటే 22 × 4 అంటే 88. 88లో 88కి ఎంత కలపాలి? 12. 12 కలిపితే 100 అయిపోయింది. 88కి 12 కలిపితే 100 అయిపోతే ఇంకెంత ఉంటుంది? 12 తీసండి, 27. 27 తీసేస్తే 12 తీసేయాలి కదా, 23 ఉంటుందండి. అంటే 123. అర్థమవుతుంది కదా? 4 88 + 35 అంటే 13. మొత్తం ఎంత వస్తుంది? 9, 10, 11, 12 అంటే 123. అంతే కదా? 123 అంటే 2000 కిలోమీటర్స్ బై 123 km/h. 123 km/h. ఇది మల్టిపుల్ చేస్తే, అదే డివిజన్ చేస్తే ఏంటి వస్తుందో అదే ఫైనల్ ఆన్సర్. కిలోమీటర్ క్యాన్సల్. ఎంత వస్తుందో చెక్ చేద్దాం. ఆప్షన్స్లో ఏది వచ్చే అవకాశం ఉందంటే 60 వచ్చే అవకాశం ఉందంటే రాదు, ఎందుకంటే క్యాన్సిల్ అవ్వాలి. నెక్స్ట్ 62లో 63 ఏమొస్తుందో చెక్ చేద్దాం. ఇక్కడ క్యాల్కులేషన్ చేయకుండా ఒక విషయం అయితే చెప్పొచ్చు కొంతవరకు. ఎలా అంటే ఇక్కడ గమనించండి, 123 చేత 2000 క్యాన్సిల్ చేయాలి. ఎప్పుడైనా ఒక నెంబర్ని ఒక నెంబర్తో క్యాన్సిల్ చేస్తే 123 చేత 2000ని క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ అవ్వదు, ఎందుకంటే అది క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదు. అలాంటప్పుడు ఈ డినామినేటర్లో ఏముందో ఆన్సర్లో ఖచ్చితంగా అదే రిపీట్ అవుతుంది. అంటే డినామినేటర్లో ఎంత ఉంది? 123. మరి ఆన్సర్లో కూడా ఎంత ఉంటుంది? 123. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఖచ్చితంగా ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ అవుతుంది. మరి ఏ ఆప్షన్ అవుతుందో చెక్ చేద్దాం. 123 ఆర్లు కదా, 123 ఆర్లు అంటే ఎంత వస్తుంది చెప్పండి? 123 6 టైమ్స్ అంటే 720 + 18 738 తీసేద్దాం. 738 తీసేస్తే 2000లో 738 తీస్తే ఇంకెంత ఉంటుంది? ఇంచుమించుగా 13 ఎంత ఉంటుంది అంటే అప్పుడు ఇది వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే మనకి 60 and 5/123 అనేది మనకి ఆన్సర్. అంటే యావరేజ్ స్పీడ్ అనేది టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం ఇస్తే ఈజీగా వస్తుంది. ఇంక దీన్ని నువ్వు ఎక్స్ మెథడ్లో ట్రై చేస్తే చాలా ఎక్కువ. ఇందులో మనం చేసిందంట క్యాలిక్యులేషన్ పార్ట్ మాత్రమే ఎక్కువ చేస్తాను, రిమైనింగ్ ఏం లేదు. అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ మాత్రమే. ఓకేనా? నెక్స్ట్ వన్ క్వశ్చన్. An aeroplane flies along the 4 sides of square at the speed of 100, 200, 300 and 400 km respectively. What is the average speed of plane? Its flight around the square. అర్థమవుతుందా? ఇక్కడ కూడా యావరేజ్ స్పీడ్ అడిగాడండి. ఏంటి అడిగాడు? యావరేజ్ స్పీడ్. ఒక విమానం చతురస్రం యొక్క 4 వైపులా ఈ విధంగా ట్రావెల్ చేస్తుంది. అంటే చతురస్రం అంటే ఇదే కదా, ఇలా ఉంటుంది. చతురస్రం అంటే స్క్వేర్. ఇది 4 వైపులా అంటే దాని అర్థం ఏంటంటే 4 వైపులు ఒకేలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. 4 వైపులా సమానంగా ఉంది చతురస్రం. అయితే వాడు వెళ్ళేటప్పుడు ఒక్కొక్క సైడ్ని ఒక్కొక్క స్పీడ్. ఇది 100 km/h స్పీడ్. నెక్స్ట్ ఇది 200 km/h. ఇది 300 km/h. ఇది 400 km/h స్పీడ్తో వెళ్తుంది. ఈ విధంగా ట్రావెల్ చేస్తుంది. ప్రయాణించినట్లయితే సరాసరి వేగం. మళ్ళీ ఇక్కడ యావరేజ్ స్పీడ్ అడిగాడు. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అని మనం చెప్పొచ్చు. ఏ యావరేజ్ స్పీడ్ ఇచ్చిన ఇది కడితే బాగుంటుంది. ఎక్కువగా ఇది యూజ్ చేస్తే మీకు బాగా యూజ్ అవుద్దని నా ఉద్దేశం. ఓకేనా? మిగతా యూజ్ చేస్తే ఎక్కువ టైం వేస్ట్ అవుద్దని నా ఉద్దేశం. ఓకేనా? టోటల్ డిస్టెన్స్ అంటే టోటల్ డిస్టెన్స్ ఇచ్చాడా? ఇవ్వలేదు. అసలు టోటల్ డిస్టెన్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయింది అనుకోండి. ఇక్కడ నుండి స్టార్ట్ అయితే ఇక్కడికి ఇదొక పార్టు, ఇదొక పార్టు, నెక్స్ట్ ఇదొక పార్టు, నెక్స్ట్ ఇదొక పార్ట్. ఇది టోటల్గా అనమాట. అయితే ఈ 4 కార్నర్లు మొత్తం తిరగడానికి ఎంత డిస్టెన్స్ అడుగుతున్నాడు అంటే ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ టోటల్ టైం. మరి డిస్టెన్స్ ఎలా కనుక్కుంటావు? డిస్టెన్స్ వాడు ఇవ్వాల. మామూలుగా దీని ఫార్ములా ఏంటంటే 4 దూరాలు సమానం.
4 దూరాలు సమానం 4 స్పీడ్లు ఇచ్చాడు. మనకు ఫార్ములా ఏం తెలుసంటే 2 దూరాలు సమానమైతే 2 స్పీడ్లు ఇచ్చేటప్పుడు యావరేజ్ స్పీడ్ ఎలా కట్టాలో తెలుసు. అలాగే 3 దూరాలు ఇచ్చేటప్పుడు 3 దూరాలు ఇచ్చి 3 స్పీడ్లు ఇచ్చినప్పుడు యావరేజ్ స్పీడ్ ఎలా కట్టాలో మనకు ఒక ఫార్ములా ఉంది. అలా కాకుండా ఇక్కడ 4 సమాన దూరాలు 4 స్పీడ్లు, దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. మరి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్ములా ఎందుకని చెప్పి ఈ ఫార్ములా చెప్పాను. ఇది అన్నిటికీ యూజ్ అవుతుంది. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. డిస్టెన్స్ ఎలా కనుక్కుంటారంటే వాళ్ళిచ్చిన స్పీడ్లతో ఒక నెంబర్ కామన్గా తీసుకుంటే 100తో 200తో 300తో 400తో క్యాన్సిల్ అయిన ఒక నెంబర్ చెప్పాలి. అంటే 100 200 300 400తో క్యాన్సిల్ నెంబర్ ఏమని చెప్పగలరు? అన్నిటికీ కామన్గా ఉన్న నెంబర్. సపోజ్కి 1200 అని తీసుకుందాం. ఎంతది? 1200. సపోజ్కి ఇక్కడ 1200 అని తీసుకున్నాను. ఇది కిలోమీటర్ పర్ హవర్, ఓకేనా? ఇదైతే కిలోమీటర్స్, ఓకేనా? ఇక్కడ 1200 తీసుకున్నాను, ఇక్కడ 1200 తీసుకున్నాను, ఇక్కడ 1200 తీసుకున్నాను, ఓకేనా? మరి ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ అంటే ఎంత అవుతుంది? టోటల్ డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 12, ఇక్కడ నుంచి ఇక్కడ 12, ఇక్కడ నుంచి ఎన్ని 12? 4 12. 4 12 అంటే ఎంత అవుతుంది? 4800 అవుతుంది. బై ఇప్పుడు టోటల్ టైం వేయాలి. టోటల్ టైం అంటే ఎంత వేస్తారు? టోటల్ టైం అంటే ఎంత వేస్తారంటే గమనించండి. టైం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ టైం, ఇక్కడ నుంచి ఇక్కడ టైం, ఇక్కడ నుంచి ఇక్కడ ఇవి 4 టైంలు కావాలి. టైం ఈజ్ ఈక్వల్ టైం రాస్తారు. డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ ఎంత? 1200. స్పీడ్ ఎంత? 100. 1200 బై 100 ఎంత వస్తుంది? 12. నెక్స్ట్ ఇక్కడ టైం ఈజ్ ఈక్వల్ డి బై ఎస్. డి అంటే 1200 బై 200 అంటే ఎంత వస్తుంది? 6 వస్తుంది. ప్లస్ అంతే కదా, ఇక్కడ ఎంత వస్తుంది అంటే 6 వస్తుంది. నెక్స్ట్ వన్ ఏమొస్తుందో చూడండి. ప్లస్ ఇక్కడ 1200 బై 300. డిస్టెన్స్ 1200 బై 300 అంటే ఎంత వస్తుంది? 4. నెక్స్ట్ ఇది చూద్దాం. 1200 బై 400 ప్లస్ 3, ఓకేనా? ఇది టోటల్గా ఎంత వస్తుందో చెక్ చేసి వేయడమే. 4800 బై టోటల్ ఎంత అంటే ఇది 10, ఇది 10, ఇది 12, 22, 25. 25తో క్యాన్సిల్ చేస్తే చాలు. ఎప్పుడైనా 25తో క్యాన్సిల్ ఎలా చేస్తారంటే మామూలుగా 5తో క్యాన్సిల్ చేస్తే వచ్చేస్తే, ఎప్పుడైనా 25తో క్యాన్సిల్ చేయాలంటే ఎప్పుడైనా చివరి 2 zeros ఉంటే తీసేయండి. తీసేసి మిగతా నెంబర్ 4తో మల్టిపుల్ చేస్తే వచ్చేదే 25 డివిజన్. ఎంత వస్తుందంటే 4తో 4 8 32, 3 4 16 3 92, 192 కిలోమీటర్ పర్ హవర్ అనేది దీని ఆన్సర్. అర్థమవుతుందా? మీరు 25తో మామూలు క్యాన్సిల్ చేసుకున్న పర్లేదు. క్యాన్సిల్ చేయకుండా చెప్పాలంటే ఎప్పుడైనా 25తో క్యాన్సిల్ చేయాలంటే లాస్ట్ 2 సున్నాలు ఉంటే తీసేసి మిగతా నెంబర్ 4తో మల్టిపుల్ చేస్తే వచ్చేదే దాని యొక్క విలువ అవుతుంది. కాబట్టి ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఎంత చెప్పొచ్చు అంటే 192. అండ్ నెక్స్ట్ వన్, ఏ మ్యాన్ క్లైంబ్ అప్ hill with a speed of 40 km/h comes down the same distance with 50% more speed. What is the average speed in the whole journey? అర్థమవుతుందా? ఒక వ్యక్తి ఒక కొండ ప్రాంతాన్ని 40 కిలోమీటర్ల వేగంతో పైకి ఎక్కి తిరిగి వచ్చేటప్పుడు 50 కిలోమీటర్ల వేగంతో గమ్యస్థానాన్ని చేరుకున్నట్లే మొత్తం ప్రయాణంలో సరాసరి వేగాన్ని కనుక్కోండి. ఇక్కడ కూడా సరాసరి వేగం అడిగాడు. యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే ఎలా చేస్తారు? యావరేజ్ స్పీడ్ అంటే ఏం చెప్పాను? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి, వాడు చెప్పే పాయింట్ ఇలా వెళ్తున్నాడంట. ఓకే, ఇలా వెళ్తున్నాడు. ఇది కొండ ప్రాంతం అనుకోండి. ఓకే, ఈ కొండ ప్రాంతాన్ని ఎలా ఎక్కుతున్నాడంటే ఇక్కడ నుంచి ఇలా పైకి ఎక్కుతున్నాడు. ఎంత స్పీడ్తో? 40 km/h స్పీడ్తో. 40 km/h స్పీడ్తో పైకి ఎక్కి మళ్ళీ ఏం చేస్తున్నాడంటే రిటర్న్ వచ్చేస్తున్నాడు. రిటర్న్ ఎలా వస్తున్నాడంటే వాడు ఎంత స్పీడ్తో వెళ్ళాడో అంత స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్. ఎంత ఎక్కువ స్పీడు? 50% ఎక్కువ పెంచాడు. అంటే ఇది 40లో సగం ఎంత? 20. ఆ 20ని ఎక్స్ట్రా ఏం చేశాడు? పెంచాడు. అంటే ఈ 50% ఎక్కువ అని చెప్పాడు. కాబట్టి ఎంత అవుతుందంటే 60 km/h వేగంతో వెళ్ళాడు. ఓకే, అయితే ఈ మొత్తం ప్రయాణంలో అంటే తిరిగి వెళ్ళి తిరిగి రావడానికి ఈ మొత్తం ప్రయాణంలో పట్టిన సరాసరి వేగాన్ని కనుక్కోండి అన్నాడు. ఇక్కడ ఒక విషయం గమనించవచ్చు. ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిన దూరం అంటే కింద నుంచి కొండ ప్రాంతానికి వెళ్ళి పైనుంచి కిందకి రావడానికి సేమ్ దూరమే. మరి ఎన్ని స్పీడ్లు ఉన్నాయి? 2 స్పీడ్లు. 2 సమాన దూరాలు 2 స్పీడ్లు ఇచ్చినప్పుడు ఒకటి ఫార్ములా యూజ్ చేయొచ్చు, లేదా జనరల్ మెథడ్ చేయొచ్చు. ఫార్ములా ఏ విధంగా యూజ్ చేస్తారు? ఫార్ములా 2 x y బై x ప్లస్ y. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయమని చెప్పాను? 2 దూరాలు సమానంగా ఉన్నప్పుడు, 2 స్పీడ్లు ఇచ్చినప్పుడు. మరి 2 దూరాలు సమానం కదా, పైకి వెళ్ళి కిందకు వచ్చాడు.
పైకి వెళ్ళి కిందకి రావాలంటే సేమ్ దూరం. ఎన్ని దూరాలు? 2 దూరాలు, 2 స్పీడ్లు. ఇందులో ఫార్ములా సబ్మిట్ చేసిన వచ్చేస్తుంది. ఎలా అంటే 2 × 40 × 60/100. ఇప్పుడు సున్నాలు క్యాన్సిల్, 0 0 0 క్యాన్సిల్. ఓకే, ఇంకేంటి క్యాన్సిల్? 6 4 24, 24 48 అంటే ఎంత వస్తుందంటే 48 km/h. ఇలా చేయొచ్చు. లేదా కామన్ నెంబర్ తీసుకోవచ్చు. ఏంటి కామన్ నెంబర్ అంటే ఇక్కడ నుంచి పైకి ఎంత దూరం, పైనుంచి కిందకి అంతే దూరం. అంటే 40కి 60కి కామన్గా ఒక నెంబర్ చెప్పండి. కామన్గా ఒక నెంబర్ ఏం చెప్తారంటే డిస్టెన్స్ 120 km. డిస్టెన్స్ ఎంత చెప్తారు? 120 km. మరి అటు నుంచి కూడా డిస్టెన్స్ ఎంత అవుతుంది? 120 km అని చెప్తారు. మనకి మామూలుగా ఫార్ములా ఏం చెప్పాను? ఏ యావరేజ్ స్పీడ్ ఇచ్చినా జనరల్ ఫార్ములా యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అని మీకు చెప్పాను. ఇది దేనికని యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా? మరి టోటల్ డిస్టెన్స్ అంటే ఎంత? టోటల్ డిస్టెన్స్ అంటే పైకి వెళ్ళి కిందకి రావడానికి, పైకి వెళ్ళి 120, కిందకి రావడానికి 120, టోటల్ ఎంత? 240 బై టోటల్ టైం. వెళ్ళేటప్పుడు టైము, వచ్చేటప్పుడు టైము. 120 కిలోమీటర్స్ని 40 km/h అవుతుంది. గంటకి 40. మరి 120 కిలోమీటర్లు ఎన్ని గంటలు వెళ్తాడు? 3 గంటల్లో. ప్లస్ వచ్చేటప్పుడు గంటకి 60 km స్పీడ్తో వచ్చేయగలరు. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి? 120 అంటే ఎన్ని అవర్స్? 2 అవర్స్. ఇప్పుడు 240/5 అంటే ఎంత వస్తుంది? 48 km/h. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మరి ఇక్కడ 120 ఎలా తీసుకున్నా మీకు తెలుసు కదా. 120 ఎందుకు తీసుకున్నానంటే ఇటు నుంచి వెళ్ళే దూరం, అటు నుంచి వెళ్ళే దూరం సమానం, లేదా కామన్, లేదా కాన్స్టెంట్. అందుకు నేను ఒక నెంబర్ తీసుకున్నాను. ఆ నెంబర్ ఎలా తీసుకున్నాను? నీకు నచ్చిన నెంబర్ ఏం తీసుకున్నా వస్తుంది, ఎనీ నెంబర్. కానీ నేను 120నే పర్టికులర్ ఎందుకు తీసుకున్నా అంటే సపోజ్కి ఇక్కడ 40 ఇది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి పాయింట్లు రాదు. ఇక్కడ డిస్టెన్స్ అంటే 120, డిస్టెన్స్ దేంతో క్యాన్సిల్ చేయాలి? స్పీడ్తో. అక్కడ కూడా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 120 తీసుకున్నా. అంటే 40కి 60కి కామన్గా ఉన్న ఒక నెంబర్ తీసుకుంటే సరిపోతుంది. అది ఏ నెంబర్ అయినా పర్వాలేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A man covers half of his journey with a speed of 25 km/h and the remaining half of it 15 km/speed and reaches his destination. His average speed in the whole journey is. ఇక్కడ అడుగుతున్నాడు క్వశ్చన్. ఒక వ్యక్తి మొత్తం దూరంలో సగం దూరాన్ని 25 km/h, మిగిలిన సగం దూరాన్ని 15 km/h వేగంతో గమ్యస్థానం చేరుకున్నట్లయితే ఆ మొత్తం ప్రయాణంలో సగటు వేగాన్ని కనుక్కోండి. అగైన్ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మళ్ళీ ఏం క్వశ్చన్ అడిగాడు? యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే సింపుల్లీ మనకు తెలుసు కదా. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై ఏం చెప్తారంటే టోటల్ టైం. ఇది మనకు తెలిసిందే. మరి ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఏంటి వేస్తారు, టోటల్ టైం ఏంటి వేస్తారు? అసలు ఇక్కడ ఫార్ములా యూజ్ చేయొచ్చు, ఇలా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇలా కొంత దూరం ఉంది అనుకుందాం, ఓకేనా. ఈ మొత్తం దూరంలో సగం దూరాన్ని, సగం అంటే ఎగ్జాక్ట్లీ హాఫ్, దీన్ని ఎగ్జాక్ట్లీ హాఫ్, ఇది సగం దూరం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి సగం దూరం, ఇక్కడ నుంచి ఇక్కడికి సగం దూరం. అర్థమవుతుందా? సగం దూరాన్ని, ముందు దూరాన్ని 25 km/h, తర్వాత సగం దూరాన్ని 15. అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ ముక్క అంటే సగం ముక్క, ఆ ముక్క వెళ్ళడానికి గంటకి ఎంత స్పీడ్తో బయలుదేరంటే 25 km/h స్పీడ్తో బయలుదేరాడు. మరి మిగతా ముక్కని 15 km/h స్పీడ్తో బయలుదేరాడు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఫార్ములా ఉపయోగించవచ్చా లేదో చెప్తాను. ఏంటి ఆ ఫార్ములా? 2 × x × y/x + y. ఈ ఫార్ములా ఉపయోగించవచ్చా, ఉపయోగించకూడదా? చాలామంది ఉపయోగించకూడదు అనుకుంటారు, కానీ ఉపయోగించవచ్చు. ఎందుకంటే మనం ఫార్ములా దేనికోసం చెప్పాము? రెండు దూరాలు సమానమైనప్పుడు, రెండు స్పీడ్లు ఉన్నప్పుడు 2 × x × y/x + y అని చెప్పానా లేదా? మరి ఇప్పుడు రెండు సమాన దూరాలు కాదా? అవును కదా. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరమో ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే దూరం. అంటే ఈ మొక్క ఎంత దూరం ఉంటే ఈ మొక్క కూడా అంతే దూరం ఉంటుంది. అంటే రెండు దూరాలు సమానమే కదా. అంటే రెండు దూరాలు ఒకే వేలో ఉండాలని చెప్పలేదు కదా. రెండు దూరాలు వేరు వేరు అంటే మీకు చెప్పడం ఎలా చెప్పాను, ఇలా వెళ్ళి ఇలా రావడం అని చెప్పాను. అదైనా ఒకటే, ఇదైనా ఒకటే. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరమో ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే దూరం. అంటే రెండు దూరాలు అవి ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. ఎన్ని స్పీడ్లు ఉన్నాయి? 2 స్పీడ్లు ఉన్నాయి. ఇట్లాంటప్పుడు ఖచ్చితంగా ఆ ఫార్ములా కూడా ఉపయోగించవచ్చు. ఏదంటే 2 × x × y/x + y. ఇందులో సబ్మిట్ చేసేద్దాం. 2 × 25 × 15/40. ఓకేనా? క్యాన్సిల్. 5 8 5 3 2 1 2 4 25 3 75 75/4. 75/4 అంటే ఎంత వస్తుంది?
75/4. 75/4 ఎగ్జాక్ట్లీ 37 పాయింట్ సంథింగ్ వస్తుందండి. ఎంత వస్తుంది? 75/4 అంటే 75ని 4 ముక్కలు చేయాలి. 4 ముక్కలు ఏ విధంగా చేస్తారు? 75/4. ఓకే, 75/4 ఎలా విడదీస్తారంటే మీ ఇష్టం. డివిజన్ చేసుకో, లేదంటే ఏ విధంగా భాగించుకో. మామూలుగా అయితే 75 రాస్తాను, 72 + 3/4 అని రాస్తాను. ఎందుకు ఎట్లా రాస్తాను అంటే 4తో క్యాన్సిల్ చేసేవచ్చు. 4ని 72తో క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, ఎంత? 18. కాబట్టి ఎంత వస్తుందంటే 18 and 3/4 km/h. ఇలా చేసుకోవచ్చు. లేకుంటే కామన్ నెంబర్ తీసుకొని చేసుకోవచ్చు. ఏది? ఎల్సిఎం కామన్ నెంబర్. ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ అని చెప్పేసి. అంటే ఇక్కడ ఏం చేస్తారు, ఎలా తీసుకుంటారంటే ఒకసారి చూడండి. ఇక్కడ డిస్టెన్స్ తీసుకోండి, ఇక్కడ డిస్టెన్స్ తీసుకోండి. ఎంత డిస్టెన్స్ తీసుకుంటారో చూడండి. ఎలా అంటే 25తో క్యాన్సిల్ అవ్వాలి, ఇక్కడ 15తో క్యాన్సిల్ అవ్వాలి. 25తోని 15తో క్యాన్సిల్ నెంబర్ నాకు తెలిసినంత వరకు 150. అలాగే ఇది కూడా 150. ఏదైనా తీసుకో, 25 15తో క్యాన్సిల్, ఏ నెంబర్ అయినా పర్లేదు. క్యాన్సిల్ అవ్వని నెంబర్ తీసుకున్నా పర్లేదు, ఇబ్బంది లేదు. అయితే 150 ఇక్కడ 150 వచ్చింది కదా. ఇదేంటిది? టోటల్ డిస్టెన్స్ 150 ఎంత అవుతుంది? 300. చూడండి, జనరల్ మెథడ్ చెప్తాను, ఫార్ములా కాకుండా. ఫార్ములా రాసుకున్నారు కదా, ఇది రాసుకున్న తర్వాత జనరల్ మెథడ్ ఒకసారి చెప్తాను, గమనించండి. ఇక్కడ 300 అనేది మొత్తం దూరం, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్, అంటే ఎంత వస్తుంది? 6. ఇది 10. టోటల్ ఎంత వస్తుంది చెప్పండి? 300/16. దీన్ని క్యాన్సిలేషన్ చేయాలి కదా. ఎలా క్యాన్సిల్ చేస్తారు? క్యాన్సిల్ చేస్తే ఇంకా 18 and 3/4 అయితే ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు కూడా అంతే రావాలి. ఎలా క్యాన్సిల్ చేస్తారంటే 4తో క్యాన్సిల్ చేసుకున్నా పర్లేదు. 4th ఎలా? 4 4 7 28 4 5 అంటే 75/4 వస్తుంది. 75/4 అంటే ఎంత? ఇందాక వచ్చిన ఆన్సరే కదా, సేమే వస్తుంది. 75/4. దీన్ని సాల్వ్ చేస్తే 18 and 3/4 అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ వన్. ప్రస్తుతానికి తెలంగాణలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి జాబ్ కొట్టేయాలనుకునే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కి ఏం చదివితే బెటర్, ఏ బుక్స్ ఫాలో అయితే బెటర్ అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారా? అస్సలు ఆ కన్ఫ్యూజన్ డైలమా వద్దు. ఎందుకంటే మీ ముందుకి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి బుక్స్ వచ్చేసాయి. కాబట్టి ఈ బుక్స్ తెలంగాణలో ఉన్న ప్రముఖ బుక్ స్టోర్స్ లో తప్పకుండా లభ్యమవుతాయి. అంతేకాకుండా www.yesonlinebookstores లో కూడా ఇవన్నీ లభ్యమవుతాయి. మరి ఇందాక నేను చెప్పినట్లుగా తెలంగాణ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ పుస్తకాలు తెలంగాణలో ఉన్న ప్రముఖ బుక్ స్టోర్స్ లో, అలాగే www.yesonlinebookstores లో లభ్యమవుతాయి. తెలంగాణ 3 books ప్యాకేజ్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ సైకాలజీ. ఈ బుక్స్ తెలంగాణలో ఉన్న అన్ని ప్రముఖ స్టోర్స్ లో లభ్యమవుతాయి. అలాగే www.yesonlinestores లో కూడా తప్పకుండా లభిస్తాయి. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ టెట్ పేపర్ 2 అభ్యర్థులందరికీ ఇదిగోండి తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ బుక్స్ ఫ్రమ్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ మీకు ఎంతగానో సహాయపడతాయి. అయితే ఈ బుక్ కనుక మీరు పర్చేస్ చేస్తే, అంటే తెలంగాణ సోషల్ స్టడీస్ అండ్ కంటెంట్ టెట్ పేపర్ 2 బుక్ ని కనుక మీరు పర్చేస్ చేస్తే టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ మెథడాలజీ పుస్తకం ఉచితంగా లభిస్తుంది. అలాగే తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ పేపర్ 2 ని కనుక మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు సైన్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ పేపర్ 2 పుస్తకం ఉచితంగా లభిస్తుంది. ఒంటి మీద కాకి చొక్క, తల మీద 4 సింహాలు ఉండడం మీ అంబిషనా? అయితే ఎస్, మీకోసమే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్స్ ఆల్ సబ్జెక్ట్స్ బుక్స్ తెలంగాణలో ఉన్న ప్రముఖ బుక్ స్టోర్స్ లో, అలాగే www.yesonlinebooks.com ఈ స్టోర్స్ లో మీకు లభ్యమవుతాయి. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ కి సంబంధించిన 2 పుస్తకాలు, ఒకటి అర్థమెటిక్ చాప్టర్ వైజ్, అలాగే ఇంకొకటి రీజనింగ్ చాప్టర్ వైజ్ బుక్. స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎగ్జామ్స్ లో అడిగిన ప్రతి పరీక్షకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ తో పాటు మనం ట్రై యోర్ సెల్ఫ్, అంటే ఎవరికి వాళ్ళు ట్రై చేసి సాధించగలిగే ఎగ్జామ్ మోడల్ పేపర్స్ కూడా ఈ బుక్స్ తో పాటు అందించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇప్పటి వరకు అసలు రిలీజ్ అవ్వనటువంటి ఈ పుస్తకాలు బై లాంగ్వేజ్ లో రిలీజ్ చేయడం కేవలం ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి ఘనతగానే చెప్పొచ్చు. తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 కలిపిన పుస్తకాలు, 2 భాషల్లో కలిపిన పుస్తకాలు కేవలం ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ లో మాత్రమే లభ్యమవుతున్నాయి. అలాగే తెలంగాణకి సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్స్ ఎగ్జామ్ కోసం టాప్ 17 మోడల్ పేపర్స్ ని ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో 4 ప్రీవియస్ పేపర్స్, అలాగే 13 మోడల్ పేపర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. తెలంగాణకి సంబంధించిన తెలంగాణ స్పెషల్ ఎడిషన్ 2022 అప్డేటెడ్ వర్షన్ అని చెప్పొచ్చు. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ కి సంబంధించిన ప్రత్యేకమైన పుస్తకం కూడా అవైలబుల్ గా ఉంది మార్కెట్ లో ఇప్పుడు.
ఇప్పుడు నేను చూపించిన ఈ పుస్తకాలన్నింటినీ కనుక మీరు పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే తెలంగాణలో ఉన్న ప్రముఖ బుక్ స్టోర్స్ లో లభ్యమవుతాయి, అలాగే www.yesonline స్టోర్స్ లో లభ్యమవుతాయి. ఇన్ఫాక్ట్ మీకు ఒక విషయం చెప్పనా, వీటి కాస్ట్ మార్కెట్ లో ఇతర కంపెనీలు వాళ్ళు ఇస్తున్న ధర కంటే కూడా బెస్ట్ ప్రైస్ SNS పబ్లికేషన్స్ మీకు అందించగలదు అని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం.